ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును చట్టపరంగా అడ్డుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. తెలంగాణ రైతాంగం ప్రయోజనాలకే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. బుధవారం జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఏర్పడనున్న ముప్పును 19వ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు సీఎం రేవంత్ రెడ్డి తాను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించినట్లు తెలిపారు. ఏపీ సర్కారిచ్చే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ నివేదికను ఆమోదించవద్దని స్పష్టంగా చెప్పినట్లు వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాటిల్ ఏపీ ప్రభుత్వం సమర్పించిన నివేదికను ఆమోదించలేదని, త్వరలోనే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. గత 10 ఏళ్ల పాలనలో పుట్టుకొచ్చిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ ప్రయోజనాలకు జరిగే నష్టంపై ఈ నెల 30వ తేదీన సాయంత్రం 3 గంటలకు ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. శ్రీశైలం ఎడమ కాలువ పునరుద్ధరణ పనుల కోసం అంతర్జాతీయ స్థాయి ఏజెన్సీలతో చర్చించి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. టన్నెల్ నిర్మాణాలలో అపారమైన అనుభవం కలిగిన 2 సైనిక అధికారుల సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇటీవల రోహ్తంగ్ జోజిలా టన్నెల్ నిర్మాణంలో పనిచేసిన ఆ 2 అధికారులను వినియోగించుకుంటామన్నారు. భారత సైన్యంలో ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేసిన జనరల్ హార్బల్ సింగ్ ను నీటిపారుదల శాఖకు సలహాదారుడిగా ఉండాలని కోరామని, అంతర్జాతీయ స్థాయిలో పేరుగడించిన టన్నెల్ టెక్నాలజీ నిపుణులు కర్నల్ పరీక్షిత్ మెహ్రా వచ్చే జూలైలో నీటిపారుదల శాఖలో చేరనున్నారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పునరుద్ధరణ పనులకు ఎన్డీఎస్ఏ డిజైన్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమల్లోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు.